హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా వరల్డ్ టాపిక్స్. హాయ్ అండి. మనకి ఇంటిలోనే పపాయను ఉపయోగించి ఫ్రూట్ ఫేషియల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. పపాయతోనే క్లెన్సింగ్, స్క్రబ్, మసాజింగ్ క్రీమ్, ఫేస్ మాస్క్ అండ్ మాయిశ్చరైజర్ అన్నీ ఎలా తయారు చేసుకోవాలో ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. మనకి ఫ్రూట్ ఫేషియల్ చేసుకుంటే మన ఫేస్ చాలా బాగుంటుంది, చాలా లైట్నింగ్గా ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా పపాయాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ ఇలా ఉండాలన్నమాట, వాటర్ ఎక్కువ కలపకూడదు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. మరి ఫస్ట్ వన్ ఈజ్ క్లెన్సర్ అనమాట. మనం క్లెన్సర్ కోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ పపాయ జ్యూస్ తీసుకోండి అండ్ కొంచెం రోజ్ వాటర్ వేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసుకోండి. మనకి క్లెన్సర్కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. క్లెన్సింగ్ తప్పకుండా చేయాలండి ఫేషియల్ ముందు. మనకి ఫేస్కి ఉన్న డెట్ అదంతా క్లీన్ అవ్వాలంటే క్లెన్సింగ్ చాలా ముఖ్యమండి. మనం ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసుకోండి. దానివల్ల మన ఫేస్ మీద డెట్ పోతుంది, డెడ్ స్కిన్ సెల్స్ని తీసేస్తుంది, ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా అది తీసేస్తుంది, చాలా క్లియర్గా చేస్తుంది మన ఫేస్ని. తర్వాత ఒక తడి క్లాత్ తీసేసుకొని ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోండి. సెకండ్ స్టెప్ స్టీమ్ అండి. నా దగ్గర స్టీమ్ జార్ ఉంది, నేను దాంతోనే నా ఫేస్కి ఆవిరి పట్టించుకుంటున్నాను. మీ దగ్గర కనుక ఇది లేనట్టయితే మీరు వాటర్ని వేడి చేసుకొని దుప్పటి కప్పుకొని దాంతో కూడా ఫేస్కి ఆవిరి పట్టించుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ వల్ల మన ఫేస్లో ఉన్న డెట్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఫేస్ చాలా సాఫ్ట్ అవుతుంది అనమాట. నీట్గా అంతా ఫేస్ అంతా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్ అండి. మనకి స్క్రబ్ కోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ పపాయ జ్యూస్ తీసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోండి. మనకి షుగర్ స్క్రబ్ కింద చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ స్క్రబ్ని ఫేస్కి అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫేస్ అంతా మసాజ్ చేయండి. మనకి స్క్రబ్ వల్ల బ్లాక్ హెడ్స్ పోతాయి, వైట్ హెడ్స్ పోతాయి అండ్ మీ ఫేస్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, స్కిన్కు ఉన్న ఇష్యూస్ అన్నీ తొలగిస్తుంది, పింపుల్స్, యాక్నెస్ లాంటి సమస్యలు క్లియర్ అవుతాయి. మన ఫేస్కి వచ్చే చిన్న చిన్న ఇచ్చింగ్ సమస్యలు లాంటివి కూడా చాలా క్లియర్ అవుతాయండి. మనకి స్క్రబ్ వల్ల ఫేస్ కూడా చాలా సాఫ్ట్ అవుతుంది, డెట్ కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట. ఇలాగా ఒక 4-5 మినిట్స్ మసాజ్ చేసుకోండి. మళ్ళీ తడి క్లాత్ తీసుకొని ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోండి. ఫోర్త్ స్టెప్ మసాజింగ్ క్రీమ్ అండి. దీనికోసం ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ పపాయా జ్యూస్ తీసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి. క్రీమ్ దొరకనైతే మిల్క్ తీసుకోండి. నాకు క్రీమ్ దొరకలేదు, నేను మిల్క్ తీసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేసి దీన్ని కూడా ఒక 3-4 మినిట్స్ మసాజ్ చేయండి. దీనివల్ల మనకి ఫేస్ మసాజింగ్ వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఫేస్కున్న వ్రింకిల్స్ అవన్నీ తగ్గుతాయండి, ఫైన్ లైన్స్ తగ్గుతాయి, మనకున్న డ్రై స్కిన్ అంతా పోతుంది, స్కిన్ చాలా హైడ్రేట్ అవుతుంది అనమాట, చాలా మాయిశ్చరైజ్ అవుతుంది, స్కిన్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈ మసాజింగ్ క్రీమ్ వల్ల. జస్ట్ 4-5 మినిట్స్ మసాజ్ చేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఒక తడి క్లాత్ తీసేసుకొని ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకోండి. చూడండి స్కిన్ అయితే ఎంతలా మెరుస్తుందో మీకే తెలుస్తుంది చూడండి. అండ్ స్టెప్ 5 వచ్చేసి ప్యాక్ అండి. దీనికోసం బౌల్లో 1 టేబుల్ స్పూన్ పపాయా జ్యూస్ అండ్ 1 టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ కొంచెం హనీ అన్నమాట. ఈ 3 ప్రొడక్ట్స్ తీసుకొని మిక్స్ చేసుకోండి. మనకి ఒక ప్యాక్ లాగా అవుతుందన్నమాట. ఈ ప్యాక్ని మీ ఫేస్కి అప్లై చేసుకొని ఇది డ్రై అయ్యే వరకు మీ ఫేస్కి ఉంచుకోండి. ఈ ప్యాక్ ఏం చేస్తుందంటే మీ స్కిన్ని మెరిపిస్తుంది అనమాట, చాలా బ్రైట్నెస్ వస్తుంది. ఈ ప్యాక్ వల్ల మీకు డల్నెస్ మొత్తం పోతుంది, చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఫేస్ అండ్ మీకుండే డార్క్ స్పాట్స్ అవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. స్కిన్లో ఒక టైప్ ఆఫ్ గ్లో వస్తుంది. దీన్ని ఒక 10 మినిట్స్ డ్రై అయిపోయిన దాకా ఉంచి క్లీన్ చేసేసుకోండి.
అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ అన్నమాట. మనం మాయిశ్చరైజర్ కోసం ఒక బౌల్లో పపాయ జ్యూస్ తీసుకుంటున్నాను అండ్ కొంచెం అలోవెరా జెల్ తీసుకుంటున్నాను అన్నమాట. నేను మాయిశ్చరైజర్ అయితే బయట రాయకుండా, ఎందుకంటే ఇది న్యాచురల్గా ఫేషియల్ చేసుకున్నాం కాబట్టి బయట మాయిశ్చరైజర్ యూస్ చేయకుండా డైరెక్ట్గా మనమే మాయిశ్చరైజర్ రెడీ చేసుకుంటున్నామండి. ఇది చక్కగా ఫేస్కి అప్లై చేసుకోండి. ఎక్కువ వద్దు, ఒక్క 1 మినిట్ జస్ట్ మసాజ్ చేసి ఫేస్కి అలా వదిలేయండి అనమాట. ఫేస్ అంతా చాలా మాయిశ్చరైజింగ్గా తయారవుతుంది. బయట మాయిశ్చరైజర్ వాడే కన్నా ఇది వాడేస్తే మనకి ఫేస్ మాయిశ్చర్ అయిపోతుంది కాబట్టి ఇంకా అక్కర్లేదనమాట. ఒక 1 మినిట్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. అంతేనండి. ఫేస్ చూడండి ఎంత గ్లోగా ఉందో. మనకి ఇంట్లోనే ఫ్రూట్ ఫేషియల్ చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయండి. ఇంకెందుకు ఆలస్యం, వేరే టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఉంటాను, బాయ్.